అందరికీ నమస్కారం. ఒంగోలు నగరంలో ఏపీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టైలర్స్ దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నారని, ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ముఖం చాటేసిందని, టైలర్స్ కార్పొరేషన్ కు చైర్మన్ పదవి మాత్రమే కేటాయించి చేతులు దులుపుకునే కార్యక్రమాలు చేస్తుందని, టైలర్స్ సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవటం 2009 నుంచి కూడా మరి టైలర్స్ కు సంబంధించి ఫెడరేషన్ ఏర్పాటుకు 6 జీవోలు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఫెడరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం కూడా శోచనీయమని టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఈ రోజు ఒంగోలు నగరంలోనే A1 హోటల్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో టైలర్స్ ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను వారు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మరి ఆ సమస్యల గురించి విన్నవించే విధంగా కూడా వారు కార్యాచరణ రూపొందించుకోవడం జరిగిందని మనం తెలియజేసుకోవచ్చు. టైలర్స్ కు పెన్షన్లు మంజూరు చేయాలని, సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, అదేవిధంగా రాష్ట్రంలో టైలర్స్ కూడా 200 యూనిట్లకు పైగా కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలని తదితర అంశాలను కూడా వారు ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కలువ చేసుకుని టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ల పనితీరు ఎలా ఉంది, అదేవిధంగా వారు టైలర్స్ సంక్షేమానికి కృషి చేస్తున్నారా లేదా, టైలర్స్ ఎదుర్కొంటున్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తున్నాయా లేదా అనేది కూడా ప్రభుత్వం మరి నిరంతరం పర్యవేక్షించి టైలర్ సంక్షేమానికి కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పోగుల మల్లికార్జునరావు, రాష్ట్ర గార్మెంట్ అధ్యక్షులు మరియు టైలర్స్ వైస్ ప్రెసిడెంట్ చెల్లుబోయిన శ్రీనివాసరావు, సత్తెనపల్లి ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ చీఫ్ ప్రమోటర్ జవాంగుల వెంకట సుబ్బారావు, పల్నాడు జిల్లా అచ్చంపేట సొసైటీ ప్రమోటర్ కొండలరావు, పొన్నూరు ప్రైమరీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీ చీఫ్ ప్రమోటర్ అమీర్ జానీ, ఒంగోలు టైలర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎస్కే హుస్సేన్, జిల్లా కమిటీ సభ్యులు టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీ చీఫ్ ప్రమోటర్ మొగల్తూరు పడవల సత్యనారాయణ, టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీల పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నులక్ష్మితో పాటు పలువురు సొసైటీ సభ్యులు టైలర్స్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన టైలర్ ఫెడరేషన్ ద్వారా ఏర్పరచుకున్న కోఆపరేటివ్ సొసైటీల రౌండ్ టేబుల్ సమావేశం జరగడానికి గల కారణం, ఈనాటి ప్రభుత్వం ఈ వ్యవస్థలో జీవిస్తున్న వారికి ఎంతో కొంత మేలు జరగాల, ఈ వ్యవస్థలో గుర్తింపులోకి తేవాలనే ఉద్దేశంతో మనకు ఎప్పటి నుంచో ఉన్న టైలర్ ఫెడరేషన్ విధానాన్ని కొనసాగించేందుకు చైర్మన్గా నియమితులు చేశారు. ప్రత్యేకించి ప్రభుత్వానికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు, రాష్ట్ర టైలర్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మనకు చైర్మన్గా నియమితులయ్యారని, ప్రభుత్వం ఈ వ్యవస్థలో ఉన్న వారికి మేలు చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టైలర్ కార్మికులు ఎంతో ఆశించాం. ప్రభుత్వాన్ని కూడా ఎంతో ఘనంగా ఎక్కడికక్కడ ఉన్న రాజకీయ నాయకుల ద్వారా కృతజ్ఞతలు తెలుపుకున్నాం. కానీ ప్రభుత్వం నియమించిన చైర్మన్ గారు అటు ప్రభుత్వం ఉద్దేశాన్ని, ఇటు రాష్ట్ర టైలర్ కార్మికుల ఉద్దేశాన్ని నిరాశపరుస్తూ తన స్వార్థ ప్రయోజనాల కోసం అటు పార్టీని ఉపయోగించుకుంటూ ప్రభుత్వాన్ని అబద్ధపాలు చేసే విధంగా టైలర్ కార్మిక వ్యవస్థని నీరుగార్చారనేది మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, అయ్యా మీ పార్టీ పరంగా మీరు చైర్మన్లని ఎవరైనా నియమించండి, మా వ్యవస్థని గుర్తించండి. కొన్ని లక్షలాదిగా ఉన్న టైలర్ కార్మిక వ్యవస్థలో ఈనాటికి వృత్తి లేక వారి జీవనోపాధి కోల్పోయి ఈ వృత్తిలో ఎలా జీవించాలనే దిగులుతో చాలా బాధపడుతున్నారు. కాబట్టి మాకు పూర్తిగా నమ్మకం ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మా టైలర్ కార్మిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం.
దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించండి. భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఎంతోమంది మహానుభావులకు మేము బట్టలు కొట్టాం. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వ్యక్తి వరకు కూడా మేము కుట్టనిది జరగదు. సామాన్య మానవుడి నుంచి దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి వరకు కుట్టేది టైలరే. ఈనాటికి టైలర్కి గుర్తింపు లేదు. ఒక టైలర్గా గుర్తింపు ఇవ్వమనే విజ్ఞప్తి చేస్తూ చైర్మన్ గారి నిర్లక్ష్యానికి గురైపోయిన ఈ వ్యవస్థని మీరు పరిశీలించి మా ఆవేదనని అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుతున్నా. నమస్కారం. సంఘాలు అనేది బలోపేతమైన తర్వాత సొసైటీలు చేయించుకున్న తర్వాత ఒక జీవో నెంబర్ ఇచ్చారు అప్పట్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు. అది అలాగే కంటిన్యూ అవుతూ జీవోలు అయితే మారినాయి కానీ మా బతుకులైతే ఎక్కడ మారలేదండి. మా జీవితాలు కూడా మారలేదు అసలుకి. ఎవరు ఎక్కడ వేసిన పొంగలు అక్కడే ఉంటుంది. అది చైర్మన్లు 2 వచ్చారు, మళ్ళీ 3వసారి కూడా వచ్చారు. వాళ్ళ వల్ల అసలు ఉపయోగమే లేదు. వాళ్ళు ముందు వచ్చేటప్పుడేమో ఈ సొసైటీలు ఫెడరేషన్ మీద వచ్చినటువంటి సభ్యులు తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళు ఏమంటున్నారండి, మేము పార్టీ తరపున వచ్చాము సొసైటీల తరపున రాలేదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అసలుకి గవర్నమెంట్ దీనికి ఒక వివరణ అనేది కరెక్ట్గా ఒక జీవోలు ఇస్తే బాగుంటుంది అనేది ఒక ఇదండి. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ప్రకటించినట్టు 50 సంవత్సరాలు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఇలాంటి కులస్తులందరికీ కూడా పెన్షన్ ఇస్తా ఉన్నారు. అది వీళ్ళని తొందరగా అమలు చేస్తే మా వాళ్ళందరికీ కూడా వీళ్ళు టైలర్లందరికీ కంటి చూపు చాలా తక్కువ అండి. 50 సంవత్సరాలకు వచ్చేటప్పటికి వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుతుందండి. వారికి ప్రత్యేకంగా దాని గురించి అభినందనలండి. అలాగే యథావిధిగా ఈ కిట్లలో బట్టలు అనేది పెట్టిస్తున్నారు. అది కంటిన్యూ చేయవలసిందిగా మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా మేము కోరటం జరుగుతుందండి. ఎందుకంటే సంవత్సరం వచ్చేటికి ఎటు మారుతుందో తెలియదు. దాని మీద ప్రత్యేకమైన జీవో అనేది లేదు. జీవో అనేది ఒకటి ఉంటే మేము ధైర్యంగా ఉంటాం. ఎప్పుడు ఈ జీవో మారుతుందో తెలియట్లేదండి. కొంతమంది ఏమో జిల్లాల హెడ్ క్వార్టర్లు అన్నారు, కొంతమంది అట్లా అన్నారు, ఇట్లా అంటారు. మీరు ఈ విధంగా కిట్లో బట్టలు పెట్టేయడం వల్ల ప్రతి మండలంలో చివర ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి టైలర్లందరికీ కూడా ఉపాధి కలుగుతుందండి. ఇదొక్కటి మన రాష్ట్రంలో ఇదొక్కటి మాత్రం చాలా చక్కగా ఉందండి. అలాగే ఈ 50 సంవత్సరాల పెన్షన్ కూడా అమలు చేస్తే మా టైలర్లకి కొద్దిగా ఇదవుతుంది. అలాగే సొసైటీలు అనేది చేయించుకుని చాలా మంది పొదుపు చేయించుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ లీడర్లు సి ప్రమోటర్లు నిలేసేస్తున్నారు. వాళ్ళని చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళది కూడా ఒకసారి చూడండి, గమనించండి. ఇది సీఎం గారు గమనించి ఆ సొసైటీలకు ఒక దారి చూపించండి. అలాగే వీళ్ళను తొందరగా రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ పెద్దలందరూ ప్లస్ సొసైటీలందరూ కూడా ఒక మీటింగ్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసి ఒక తాడి మీద తీసుకొస్తామని తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఒంగోలులో ఏర్పరిచినటువంటి ఈ సొసైటీల ఫెడరేషన్ కమిటీ తరఫున సభ్యులకు కానీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా టైలర్ మిత్రులందరికీ, అలాగే మీడియా మిత్రులకి, పేపర్ మీడియా కావచ్చు, వీడియో మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకున్న సమస్యలల్లా ఎప్పటి నుంచో మాకు ఫెడరేషన్ అనేది టైలర్ ఫెడరేషను ఏర్పాటు చేసి ఆ ఫెడరేషన్ ద్వారా టైలర్లకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని దాని ద్వారా గుర్తింపునిచ్చి ప్రభుత్వం ద్వారా ఏర్పడేటటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వారికి అమలు చేయాలనే ఉద్దేశంతో పెద్దలు మాకు ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫెడరేషన్కి చైర్మన్లు మారుతున్నారు, జీవోలు మారుతున్నాయి. కానీ మాకైతే కనీస గుర్తింపు కూడా ఈ రోజుకి రాలేదు. అట్లన్నీ ప్రభుత్వాలు ఏమన్నా టైలరు పేర్ల మీద డబ్బు ఏమన్నా వెచ్చించట్లేదా, వారికి ఏమన్నా ఖర్చు పెట్టట్లేదా అంటే ప్రభుత్వం సొమ్ము ఎంతో కొంత ఈ వృత్తిదారులకు ఉండాలి అని చెప్పేసి అని వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ ఆ ఇచ్చే సొమ్ము, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు ఎవరికి వెళ్తున్నాయి? కనీసం ఈరోజు కూడా ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి మేము ఈ వృత్తిలో జీవిస్తున్నాం. నేను టైలర్ అనే గుర్తింపు నాకు లేదు. నాకు ప్రభుత్వం ఇచ్చే సహాయం అనేది నేను ఏ గుర్తింపు కార్డు తీసుకెళ్ళి అయ్యా ప్రభుత్వం మా టైలర్ పేరు మీద కొంత ఫండ్ కేటాయించింది, మాకు సహాయ సహకారాలు అందిస్తుంది, నాకు ఇవ్వండి అని నేను ఎవరిని అడగలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే నేను టైలర్ని అనే గుర్తింపు ఈ రోజుకు నేను పొందలేకపోయాను. దయచేసి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ టైలర్ కార్మికులని వాళ్ళని
ఆదుకోవాలి అనే ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారో, అదేవిధంగా అసలు ముందు రాష్ట్రంలో ఈ టైలర్ వృత్తిలో బతుకుతున్న వాళ్ళు ఎవరు, వారిని గుర్తించాలి. ముందు వాళ్ళకు గుర్తింపు కల్పించాలి. తద్వారా మీ సహాయ సహకారాలు మాకు అందించి ఈ రోజున్న ఈ రెడీమేడ్ వ్యవస్థకి, కార్పొరేటు వ్యవస్థలు రకరకాల ఫ్యాషన్లు వచ్చి ఉన్నాయి. వాటి మూలాన మాలాంటి చిన్న చిన్న కార్మికులు జీవనోపాధిని పొందలేక, ఇంకొక వృత్తిలో మేము వెళ్ళి పని చేసుకోలేక చాలా కష్ట నష్టాలకి బాధపడుతూ మీకు విన్నవించుకుంటున్నాము. అదే కాకుండా మాకు ఫెడరేషన్కి ఒక చైర్మన్ గారిని నియమిస్తే మేము సొసైటీలు ఏర్పరచుకున్న వాళ్ళని ఒక అర్జీ తయారు చేసుకొని మా చైర్మన్ గారికి ఇవ్వడానికి పోతే కనీసం అర్జీ స్వీకరించడానికి కూడా ఆయన అంగీకరించే పరిస్థితుల్లో లేరు. పోనీ తనేమన్నా ఒక సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళ సమస్యలు ఏమైనా తెలుసుకునే పరిస్థితి ఉందా అంటే అట్లా లేదు. కష్టమో నష్టమో 10 రూపాయలు వెచ్చించి 10 మంది దగ్గర 10 రూపాయలు పోగు చేసుకొని మేము ఒక సమావేశం ఏర్పాటు చేసి మా చైర్మన్ గారిని ప్రత్యేకంగా మేము 1-4 సార్లు విన్నవించుకొని మీరు ఈ సమావేశానికి రండి సార్, మాకున్న బాధలే మేము తెలియపరుచుకుంటాము, మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచి మాకేదన్నా ఉపయోగపడేలాగా చేస్తారేమో రండి అని తనను విన్నవించుకున్నా కానీ ఆయన ఈ సమావేశానికి కూడా వచ్చే పరిస్థితుల్లో లేదు. కాబట్టి దయచేసి మీరు ఏ ఉద్దేశంతో మాకు మేలు చేయాలని చెప్పేసి అని చైర్మన్లు నియమిస్తున్నారో, ఏ ఉద్దేశంతో ఫెడరేషన్లను నియమిస్తున్నారో, ఏ ఉద్దేశంతో మాకు టైలర్లకి పేమెంట్లు డబ్బులు కేటాయిస్తున్నారో, ఇదంతా కూడా అసలైన టైలర్కి ఉపయోగపడేలాగా ఒక చర్యలు తీసుకుంటారని ప్రభుత్వ పెద్దలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి మా విన్నపాన్ని వినాలని, దీని మీద ఒక పరిష్కారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు జరిగిన సొసైటీలు సమావేశంలో మరి ఎన్నో జిల్లాల నుంచి వచ్చారు పెద్దల, వాళ్ళందరికీ కూడా మా ఒంగోలు కమిటీ నుంచి ధన్యవాదాలు ముందుగా. అట్లాగనే మీడియా మిత్రులకు కూడా మా ధన్యవాదాలు. పెద్దలు మరి ఎన్నెన్నో ప్రభుత్వానికి విన్నవించారు, కానీ ప్రతి ఒక్క టైలర్స్ 100 మందిలో 10 మందే బాగున్నారు, 90 మంది కష్టాలు పడుతున్నారు. ఈరోజు కూడా టైలర్స్ వృత్తి అనేది ఎప్పుడో మా తాతల నాటి నుంచి వస్తుంది. ఈరోజు కూడా ప్రభుత్వం నుంచి పేద టైలర్స్ లబ్ధి పొందిన పాపం లేదు. ఏ ప్రభుత్వం కూడా ఎలక్షన్ వచ్చేటప్పటికి టైలర్స్ ఓట్లు వాళ్ళు గెలవటానికే మాత్రమే విన్నవించుంటుంది. కానీ ఈ రోజు కూడా ఏ టైలర్స్కి, పేద టైలర్స్కి ఒక 10 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన పాపాలను ఏ ప్రభుత్వం లేదు. అందువల్ల దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నవించుకుంటున్నాము. ఈరోజు 50 సంవత్సరాలకి, 50 కాదు సార్, 40 సంవత్సరాలకే, ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు, నాకే సూప్కాన్ రావటంలా. దయచేసి సీఎం గారికి ఒంగోలు కమిటీ తరపు నుంచి మీరు ఎంత తొందరగా పేద టైలర్స్కి పెన్షన్ ఏర్పాటు చేస్తారో, అలాగనే సాలిసాలన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఒక షాప్ మెయింటైన్ చేయాలంటే సాలిసాలన కుటుంబాలు అద్దె కట్టుకొని దానికి కుటుంబం సాగించలేకపోతున్నాడు. అందువల్ల మీరు కూడా ఇప్పుడు నాయబ్యామ్మలకి, రషకులకి ఎలా అయితే పథకాలు దాన్ని అమలు చేస్తున్నారో, మా టైలర్ సోదరులకు కూడా కరెంటు ఉచిత అంటే నాయబ్యామ్మలకి 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు. కనీసం మాకు అందులో సగమైన మాకిచ్చి మా టైలర్స్ని ఆదుకుంటారని కోరుకుంటూ, ఇట్లాగనే ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. ఆ ప్రభుత్వం నుంచి మీరు ఒక ట్రైనింగ్ సెంటర్ పెడితే, జిల్లాకొక్కటి పెట్టండి, జిల్లాకొక్కటి పెడితే దానివల్ల ఈ వృత్తి అనేది అణగారిపోతుంది. అందువల్ల నేర్చుకునే వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఏదో రాబోయే తరానికైనా ఉపయోగపడతారని కోరుకుంటూ, మరి
సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.